ఎస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ ఈరోజు గ్రాండ్ రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. తెలంగాణలో ప్రత్యేకంగా హైదరాబాద్లో తీసుకుంటే కనుక ఈరోజు ఎర్లీ మార్నింగ్ షోస్ చాలా వరకు పట్టడం జరిగింది. కూకట్పల్లి బ్రహ్మరాంబ, అలాగే మల్లికార్జున, అర్జున్, శ్రీరాములు థియేటర్స్లో ఆల్రెడీ ఫ్యాన్స్కి సంబంధించి బెనిఫిట్ షోలు, అంటే ప్రత్యేకమైన షో అనేది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి దాన్ని ఎర్లీ మార్నింగ్ షోస్గా వేసుకోవడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కూడా ఈ సినిమాకి సంబంధించి మల్లికార్జున బ్రహ్మరాంబ థియేటర్కి విచ్చేసి ఇక్కడ అభిమానుల సమక్షంలో సినిమాను వీక్షించడం జరిగింది. ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మలయాళం సినిమా అయ్యప్పం కోశియంకు రీమేక్గా మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్కి తగ్గట్టుగా మార్పులు చేసి త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లేని సమకూర్చడం, సాగర్ చంద్ర దర్శకత్వంలో సినిమా రూపొందించడం, సితారా ఎంటర్టైన్మెంట్ చాలా గ్రాండ్గా ఈ సినిమాకు భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మించడం. ఓవరాల్గా ఏంటంటే అభిమానులు ఆశించిన స్థాయిలో ఈ సినిమా మంచి విజయాన్ని అయితే అందుకుంది. ముఖ్యంగా అభిమానులు అయితే ఈ సినిమాకు సంబంధించి చాలా ఎక్కడి నుంచో వెయిట్ చేస్తూ వస్తున్నారు. కంప్లీట్గా ఈ సినిమా ఆల్రెడీ మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయవంతం అవుతుంది అని చెప్పేసి ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే భారీ విజయాన్ని అయితే ఈ సినిమాను ఒక మంచి టాక్ని అయితే తెచ్చుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే అడ్వాన్స్ బుకింగ్లు థియేటర్స్లో జరుగుతూ ఉన్నాయి. నేరుగా థియేటర్స్లోనే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునేందుకు అభిమానులు భారీ ఎత్తున ఇక్కడ థియేటర్లకు వచ్చి చేసుకోవడం జరిగింది. అయితే కొన్ని రోజులుగా ఈ ఆన్లైన్ బుకింగ్ విషయంలో కాస్త కాంట్రవర్సీ అనేది రావటం, సో అంత క్లారిటీ అనేది లేకపోవడంతో నేరుగా థియేటర్లకి వచ్చి అభిమానులందరూ కూడా ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ అన్ని తీసుకుంటూ వస్తున్నారు. ప్రధానంగా మల్టీప్లెక్స్లు 3 రోజుల పాటు మల్టీప్లెక్స్లు కానీ సింగిల్ స్క్రీన్లు కానీ కంప్లీట్గా భీమ్లా నాయక్ బుకింగ్స్ అనేవి కంప్లీట్ అయిపోవడం జరిగింది. దాదాపు 99% థియేటర్లు అన్నింటిలో కూడా ఈరోజు భీమ్లా నాయక్ ప్రదర్శనే జరుగుతుండటం మనం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక ఫ్యాన్స్ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ఇమేజ్ తగ్గట్టు చాలా అద్భుతంగా తీశారు అని చెప్పేసి వాళ్ళందరి నుంచి ఒకే మాట వినిపిస్తూ ఉంది. రేటింగ్ కూడా దాదాపు, అంటే ఏ సినిమాకైనా సరే మిక్స్డ్ టాక్ అనేది ఉంటుంది, అంటే రకరకాల ఏరియాల్లో రకరకాల టాక్ అనేది నడుస్తూ ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ ఈ భీమ్లా నాయక్ సినిమాకి మాత్రం విడుదలైన అన్ని సెంటర్స్లో కూడా సూపర్ హిట్ టాక్ను ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. ఇక సోషల్ మీడియాలో కూడా అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఈరోజు ఎర్లీ మార్నింగ్ షోలు పడిన తర్వాత ఏపీలో అవకాశం లేకపోవడం, బెనిఫిట్ షోలకు కానీ ప్రత్యేక ప్రదర్శనలు కానీ లేకపోవడం, అక్కడ కాస్త డిసప్పాయింటింగ్ అభిమానులు, అంటే ప్రదర్శన అనేది హైదరాబాద్ స్థాయిలో లేకపోవడం వల్ల కాస్త నిరాశకు గురయ్యారు. కానీ బట్ సినిమాకు హిట్ టాక్ సొంతం చేసుకోవడం పట్ల వాళ్ళు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఓవరాల్గా ఏంటంటే ఒక స్లోగన్ అనేది పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించి, ఈ సినిమాకు సంబంధించి అభిమానులు ప్రత్యేకంగా ఒక స్లోగన్ అని చెప్పేసి ఎక్కువగా వాడుతున్నారు, బాబులకే బాబు పవన్ కళ్యాణ్ బాబు అని చెప్పేసి. సో వారు తమ ఆనందాన్ని ఈ రకమైన స్లోగన్స్ ద్వారా వాళ్ళు తెలియపరుస్తూ వస్తున్నారు. కూకట్పల్లి సంబంధించి ఎర్లీ మార్నింగ్ షోస్ చాలా విస్తృతంగా ఈ ఏరియాలో ఎక్కువగా అన్ని థియేటర్లోనే పట్టడం, ఫ్యాన్స్ అందరూ కూడా ముందే అడ్వాన్స్ బుకింగ్లు, ప్రధానంగా టికెట్ రేటు ఎక్కువైనా సరే వాళ్ళు పెట్టి తమ అభిమానాన్ని చాటుకునేందుకు పవన్ కళ్యాణ్ మీద ఈరోజు ఎక్కువ ధర అయినా సరే పెట్టి ఈ సినిమాను చూడటం జరిగింది. ఓవరాల్గా తమ పెట్టిన ఏదైతే ఆ ధర ఉందో దానికి తగ్గట్టుగా ఒక మంచి విజయాన్ని ఈ సినిమా అందుకుంది. సో దాని పట్ల వాళ్ళందరూ కూడా మంచి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పబ్లిక్ టాక్ రూపంలో అందరూ కూడా దీనికి సంబంధించి చాలా బాగా నచ్చింది అని చెప్పేసి మరిన్ని, అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఈ సినిమా మంచి వసూళ్లను అందుకుంటుంది. ఈ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా ఈ సినిమా నిలవనుంది అని చెప్పేసి అటు ట్రేడ్ పండితులు కూడా చెప్తూ ఉన్న క్రమంలో మొత్తానికి అందరూ ఊహించినట్టుగానే ఒక పాజిటివ్ నోట్తో భీమ్లా నాయక్ రన్ అనేది ప్రారంభమైంది. ఇది ఏ స్థాయికి చేరుకుంటుంది ఏంటి అనేది ముందు మనకు తెలియనుంది. కెమెరామెన్ అశోక్తో సుజన్, HM TV.